వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కాస్త ఊరట లభ్యం, ఉద్యోగుల బిల్లులకు సంబంధించి ఆమోదం, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు నిరాశ అండి. పీఆర్సీ, ఐఆర్ పైన ప్రస్తావన లేకపోవడం పట్ల కలవరం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పీఆర్సీ, పే రివిజన్ కమిషన్ మరియు ఐఆర్, ఇంటీరియం రిలీఫ్ అంశాలపై అయితే ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు కీలక అంశాలను బడ్జెట్ సమావేశంలో కానీ, అసెంబ్లీ సమావేశంలో కానీ ప్రస్తావించకపోవడమే ప్రభుత్వంపై విమర్శలకు దారితీసిందండి. నేడు 2 కీలక బిల్లులు ఆమోదం. సోమవారం శాసనమండలిలో 2 ముఖ్యమైన బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు సవరణ బిల్లు. మొదటిదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు సవరణ బిల్లు. ఈ బిల్లు ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అనేది 62 సంవత్సరాలకు పెంపు కొనసాగిస్తూ, జ్యుడిషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును కూడా 61 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వ సవరణ బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు హైకోర్టు చేసిన సిఫార్సులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే వివరించారు. ఇక రెండవది, ద్రవ్య వినియోగ ఓటాన్ అకౌంట్ నెంబర్ 2 బిల్ అండి. ఎన్నికల ముందున్న పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్య వినియోగానికి అవసరమైనటువంటి ఓటాన్ అకౌంట్ బిల్లులను ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించిన తర్వాత ఈ బిల్లులను అంగీకరించాల్సి వచ్చినట్లు వివరించారు. ఇకపోతే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభిప్రాయాలు. ఈ మేరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని పీడీఎఫ్ బలపరుస్తుందని అన్నారు. గురుకులాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు వంటి కొన్ని సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచకపోవడం వారికి తీవ్ర అన్యాయమని అభిప్రాయపడ్డారు. వీరందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఆర్థిక మంత్రుల వ్యాఖ్యలండి. సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్తారని పయ్యావుల కేశవ్ తెలిపారు. కోఆపరేటివ్ రంగంలోని సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ నిరీక్షణ. ఉద్యోగులు పీఆర్సీ మరియు ఐఆర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. పీఆర్సీ అమలు చేయడం లేదా ఐఆర్ విడుదలపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఉద్యోగ సంఘాల్లో ఆగ్రహానికి దారితీసింది. డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు, పెన్షన్ సమస్యలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోకపోవడం నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వం చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు కొన్ని మార్గదర్శకాలను సంతృప్తిపరిచిన ఉద్యోగుల సమస్యలపై స్పష్టత లేకపోవడం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు తీవ్ర విమర్శలు చేయడానికి కారణమవుతోంది. అలాగే రాబోయే ఎన్నికల దృష్ట్యా పీఆర్సీ అమలు లేదా సిపిఎస్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి ఈ సమావేశాల తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఉన్నాయా? ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఇతర అంశాలపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందనే విషయం ఇంకా ఆందోళనలోనే ఉంది. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల దృష్టి అంతా కూడా ప్రభుత్వం పైనే ఉందండి. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఐఆర్ ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.